స్టూడెంట్స్, మనం ఈరోజు కాన్సన్ట్రేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ టర్మ్స్. అసలు ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? సో ఈ కాన్సన్ట్రేషన్ని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు అసలు కాన్సన్ట్రేషన్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే, ఒక సొల్యూషన్ మనం తీసుకుంటే ఆ సొల్యూషన్కి స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసేదానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అసలు స్ట్రెంగ్త్ అంటే ఏంటి సార్? అసలు స్ట్రెంగ్త్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి? అసలు మనం స్ట్రెంగ్త్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఒక సొల్యూషన్ మీద స్ట్రెంగ్త్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఆ సొల్యూషన్ స్ట్రెంగ్త్ వచ్చేసి మనకి సొల్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సొల్యూట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక సొల్యూషన్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ అయితే ఉందో అది ఆ యొక్క సొల్యూషన్ యొక్క స్ట్రెంగ్త్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం తీసుకుంటే దాన్నే మనం ఏమంటామంటే, స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్స్ మనం ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్స్ అని అంటాం. అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present in definite quantity of solution. డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అయితే ప్రెజెంట్ అయ్యిందో డెఫినెట్ క్వాంటిటీ. అంటే డెఫినెట్ క్వాంటిటీ అంటే మనం పర్టికులర్గా ఇంత క్వాంటిటీ అనే సొల్యూషన్ అని మనం డిఫైన్ చేస్తాం. అంటే ఎంత సొల్యూషను? 1 kg సొల్యూషనా, లేకపోతే 1 లీటర్ సొల్యూషనా, లేకపోతే 100 ml సొల్యూషనా, 100 grams సొల్యూషనా, ఈ పర్టికులర్ క్వాంటిటీ, డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూషన్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ అయ్యేది డిస్కస్ చేసేది కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఈ కాన్సన్ట్రేషన్, ఇది మనం ఈ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్స్ మనం ఎట్లా డిస్కస్ చేస్తామనంటే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనం డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉన్నాయి. ఈ డిఫరెంట్ మెథడ్స్ మనం డిస్కస్ చేసుకునే ముందు మరికొన్ని బేసిక్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఇంకొకటి డైల్యూట్ సొల్యూషన్. ఒకటి వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, ఇంకొకటి వచ్చేసి డైల్యూట్ సొల్యూషన్. సో జనరల్గా మీకు తీసుకుంటే ఆల్రెడీ మీకు గురించి చెప్పాను, సొల్యూట్ అంటే లెస్ క్వాంటిటీ దాన్ సాల్వెంట్. అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే రైట్. సో ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్, సొల్యూట్ అంటేనే ఏంటి? లెస్ క్వాంటిటీ. బట్ ఇక్కడ మనం ఎట్లా చేస్తామంటే, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ relatively large in solution. అట్లాంటి సొల్యూషన్స్ మనం ఏమంటామంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అని అంటాం. అంటే సొల్యూటే మనం కొంచెం అది ఎక్కువ ఉండే సొల్యూట్ని మనం రేడియోలీ కొంచెం ఎక్కువ ఉండే ఏంటంటే సొల్యూషన్ని మనం కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ comparatively very less, very less in solution. దాన్ని మనం ఏమంటామంటే డైల్యూట్ సొల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ ఒక సొల్యూట్ అనేది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకుంటే, ఈ సొల్యూట్ అనేది కొంచెం రిలేటివ్లీ లార్జ్ ఇన్ సొల్యూషన్. అంటే ఒక మనం నెంబర్ ఆఫ్ మోల్స్ లో తీసుకుంటే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్
plus number of moles of solvent, number of moles of solute, number of moles of solvent is approximately equal to number of moles of solution. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం, ఇక్కడ ఈ సొల్యూట్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్లో ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎప్పుడైతే వెరీ వెరీ లెస్ ఉందో, జనరల్గా మనం నెంబర్ ఆఫ్ మోల్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి కంపేర్ టు సాల్వెంట్, ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ కిందే మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ సొల్యూట్ క్వాంటిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి సొల్యూషన్స్ మనం ఏమంటామంటే డైల్యూట్ సొల్యూషన్స్ అని అంటాం. ఇట్లాంటి సొల్యూషన్స్ ఏమంటాం? డైల్యూట్ సొల్యూషన్స్. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. ఇప్పుడు ఈ డైల్యూట్ సొల్యూషన్స్ కానీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కానీ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే మనకి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అంటే మీరు ఆ సొల్యూట్ క్వాంటిటీ, ఇప్పుడు మనం కొన్ని సొల్యూట్ క్వాంటిటీ అని కొన్ని దగ్గరలో మనం గ్రామ్స్లో తీసుకుంటాం, కొన్ని దగ్గరలో ఎంఎల్స్లో తీసుకుంటాం. సొల్యూషన్ క్వాంటిటీ వచ్చేసి ఎంఎల్స్లో తీసుకుంటాం, సొల్యూషన్ క్వాంటిటీ వచ్చేసి గ్రామ్స్లో తీసుకుంటాం. అదే సొల్యూషన్ క్వాంటిటీ వచ్చి లీటర్స్లో తీసుకుంటాం, సొల్యూషన్ క్వాంటిటీ వచ్చి కేజీస్లో తీసుకుంటాం. అట్లా ఉండే డిఫరెంట్ మనం వెయిట్స్ కానీ డిఫరెంట్ యూనిట్స్ని యూజ్ చేసి మనం ఈ కాన్సన్ట్రేషన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ సొల్యూషన్స్ అని డిస్కస్ చేసేదానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే కాన్సన్ట్రేషన్ని డిఫైన్ చేసేదానికి మనకి చాలా డిఫరెంట్ మెథడ్స్ అనేది మన ఇక్కడ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ మెథడ్స్ ఏంటి? ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేది సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి మాస్ పర్సంటేజ్. అంటే మాస్ పర్సంటేజ్ అంటే వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. ఇది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. నెక్స్ట్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. మూడవది వచ్చి వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. నాలుగవది వచ్చి మొలారిటీ. నెక్స్ట్ వచ్చేసి నార్మాలిటీ. నెక్స్ట్ వచ్చేసి మొలాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాలిటీ. నెక్స్ట్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ సొల్యూబిలిటీ. సో ఇవి మన యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని ఎట్లా డిస్కస్ చేస్తాం, అయితే వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం 1 to 1 మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చేసి మాస్ పర్సంటేజ్. అంటే వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నోట్ చేసుకుందాం. ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ మాస్ పర్సంటేజ్, రైట్? ఫస్ట్ వచ్చేసి మాస్ పర్సంటేజ్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? సో మాస్ పర్సంటేజ్ ఇది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. ఇది ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తామంటే ద అమౌంట్ ఆఫ్
solute in grams, the amount of solute in grams present in, ఆల్రెడీ మనం కాన్సన్ట్రేషన్లో ఏమని చెప్పాం, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ డెఫినెట్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూషన్. అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రెసెంట్ ఇన్ డెఫినెట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామంటే 100 గ్రామ్ ఆఫ్ solution. 100 gram of solution is known as weight by weight percentage. అంటే ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, మనం ఏం చేస్తామంటే ఒక 100 గ్రామ్ సొల్యూషన్ తీసుకున్నాం. ఈ 100 గ్రామ్ సొల్యూషన్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది అనేది డిస్కస్ చేసేది ఏంటి, weight by weight percentage. The amount of solute in grams present in 100 gram of solution is known as weight by weight percentage. అంటే ఇప్పుడు మీరు weight by weight percentage మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే, సో weight of solute in grams, weight of solute in grams, weight of the solution in grams into 100. Weight of the solute in grams by weight of the solution in grams into 100. ఇది ఏంటిది, weight by weight percentage. అంటే మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ ఉంది, ఏదైనా ఒక సొల్యూషన్ ఉంది. ఏ సొల్యూషన్, ఒక సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఉంది. సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఎట్లా అంటామంటే 10% ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అని అన్నాం. 10% సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. ఈ 10% సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అని అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను ఇక్కడ సాల్వెంట్ నేను మెన్షన్ చేయట్లేదు అని అంటే అది సాల్వెంట్ మీరు వాటర్ కిందనే తీసుకోవాలి. అంటే ఇక్కడ మీకు చూసుకోండి 10% ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటే మనం 10 gram of sodium chloride solute present in 100 gram of sodium chloride solution. అంటే ఇక్కడ 10 gram of sodium chloride అనేది 100 gram of sodium chloride solutions లో present. sodium chloride solution అంటే ఏంటి, the sum of NaCl plus water. ఇక్కడ ఇందులో ఈ సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ సొల్యూషన్ అనేది 100 గ్రామ్ అంటే ఇక్కడ మనం 10 గ్రామ్స్ సోడియం క్లోరైడ్, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద 90 గ్రామ్స్ వచ్చేసి మనం వాటర్ H2O, అంటే 10 గ్రామ్ ఆఫ్ NaCl సొల్యూషన్. ఇట్లా ఇస్తారు 10% weight by weight percentage. దే విల్ మెన్షన్ లైక్ ఎట్లా మెన్షన్ చేస్తారు 10% weight by weight percentage. సో 10% ఆఫ్ weight by solution. So 10 gram of NaCl is present in 100 gram of NaCl solution. అంటే 10 gram of sodium chloride కి 90 gram of వాటర్ యాడ్ చేస్తే 100 gram of NaCl solution అనేది ఫార్మ్ అయ్యింది. సో ఇది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. సో ఈ కాన్సన్ట్రేషన్ మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, 10% ఆఫ్ NaCl సొల్యూషన్, 10% weight by weight percentage of NaCl solution. అంటే మీరు 10 gram of NaCl present in 100 gram, which one 100 gram of NaCl solution. సో ఇది ఒక weight by weight percentage. ఇది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. అంటే ఇది లెస్సర్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీస్కి మనం క్యాలిక్యులేట్ చేసేదానికి, ఇన్ని గ్రామ్స్లో ఉండేదాన్ని మనం క్యాలిక్యులేట్ చేసేదానికి ఈ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి weight by volume percentage. సెకండ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చేసి weight by volume percentage. weight by volume percentage ఎట్లా చేస్తాం మనం, weight by volume percentage సెకండ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ weight by volume percentage. అంటే weight by volume percentage అంటే the weight of the solute, the weight of the solute in grams present in
100 ml ఆఫ్ సొల్యూషన్. మనం ఇక్కడ క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం. ఈ 100 ml ఆఫ్ సొల్యూషన్లో ఈ 100 ml ఆఫ్ సొల్యూషన్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రజెంట్ అయ్యింది దాన్ని ఎక్స్ప్రెస్ చేసేది వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. ఇక్కడ మనం తీసుకుంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనుకుంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో ఇది మనకి ఏంటంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అని మనకి ఇస్తుంది. అంటే ఒక ఇట్లా తీసుకుంటే 20% ఆఫ్ NaOH సొల్యూషన్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. ఇట్లా తీసుకుంటే మీరు ఇక్కడ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ వచ్చేసి W అనేది వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, వాల్యూమ్ మీద V is the వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ml. అంటే మీరు 20 grams ఆఫ్ NaOH ఎంతలో ఉంది? 20 grams ఆఫ్ NaOH 100 ml ఆఫ్ NaOH సొల్యూషన్లో ఉంది అని అర్థం. అర్థమైందండి? ఇక్కడ అర్థమైందా? సో ఇట్లా మనకి క్వశ్చన్ ఎట్లా కూడా రావచ్చు. సో వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. సో ఇది వన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్ మెథడ్స్ అన్నమాట. ఇంకొకటి మనం తీసుకుంటే థర్డ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ వచ్చేసి వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. నోట్ చేసుకున్నారనుకుంటా. సో మీరు నోట్ చేసుకుని ఫాస్ట్ చేసి నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. థర్డ్ వచ్చేసి వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. The amount of solute in ml present in definite quantity. How much? 100 ml of solution. 100 ml of solution. అంటే వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అనగా సో వాల్యూమ్ ఆఫ్ solute in ml by volume of solution in ml into 100. ఇక్కడ మనం డెఫినెట్ క్వాంటిటీ ఇస్తున్నాం. అనేది ఇస్తున్నాం. సేమ్ మెథడ్. సో వీటికి మనం ఎంతైతే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూట్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లానే 15% ఆఫ్ ఇథనాల్ సొల్యూషన్. 50% ఇథనాల్ సొల్యూషన్ అంటే 15 ml ఆఫ్ ఇథనాల్ present in 100 ml of ethanol solution. అంటే ఒక 15 ml వచ్చేసి మీకు ఇథనాల్ అయితే రెస్ట్ 85 ml వచ్చేసి మీకు H2O. రెస్ట్ 85 ml వచ్చేసి H2O. సో ఇది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. ఈ మెథడ్ ద్వారా మనం క్యాల్కులేట్ చేయొచ్చు స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే మీరు ఇక్కడ చూసుకోండి, ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత? 15% ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. అంటే 15 ml ఆఫ్ ఇథనాల్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ ఇథనాల్ సొల్యూషన్. సో ఇది ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. ఇక్కడ మీరు చూసుకుంటే రైట్. సో మనం ఈ 3 కాన్సెప్ట్ మీద యూజ్ చేసి మనం ఒక క్వశ్చన్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం, మనము చూద్దాం. రైట్, అర్థమవుతుంది అనుకుంటానండి. రైట్, నౌ మనం చెక్ చేసుకుంటే ఒక క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్, నోట్ చేసుకున్నారమ్మా? ఇది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ద వెయిట్ బై weight percentage of, calculate the weight by
weight percentage of 20 gram of methane present dissolved in 120 gram of water H2O. 120 gram of H2O. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఎక్కువ క్వాంటిటీ ఉంది? H2O అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంది, 20 గ్రామ్ ఆఫ్ CH4 అనేది తక్కువ క్వాంటిటీ ఉంది. ఇక్కడ సొల్యూట్ వచ్చేసి మనకి CH4 20 గ్రామ్స్, సాల్వెంట్ వచ్చేసి మనకి H2O 120 గ్రామ్స్. మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ గ్రామ్స్ బై weight of the solution in grams into 100. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ ఉంది, బట్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇచ్చారు కానీ వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇవ్వలేదు. సో మనం వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. మీరు తీసుకుంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 20 గ్రామ్స్. వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఎంత? 120 గ్రామ్స్. అంటే 140 గ్రామ్స్ సొల్యూషన్ వెయిట్. అంటే ఇది వచ్చేసి 140 గ్రామ్స్ అనమాట. అంటే 20/140 into 100. అర్థమవుతుందా? సో ఇది వచ్చేసి మనకి 21 జర్ 27 జర్. క్లియర్? అంటే ఇంకొకటి ఇక్కడ వచ్చేసి 7 1 జర్ 7 4 జర్ అండ్ 7 2 జర్. అంటే 14.2% అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. ఇది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. సో 14.2 CH4 సొల్యూషన్ అని అర్థం. అర్థమవుతుందండి ఇది? సో క్యాలిక్యులేట్ ద వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ హౌ మచ్? 14.2% ఆఫ్ CH4 సొల్యూషన్. ఇది ఒక మెథడ్. మనం వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, ఇట్లానే మనకి వెయిట్ బై వాల్యూమ్ ఇస్తారు, వాల్యూమ్ బై వాల్యూమ్ కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది అనదర్ కాన్సన్ట్రేషన్ టర్మ్, మొలారిటీ. సో నోట్ చేసుకున్నారు అనుకుంటామా? ఫాస్ట్ చేసి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మొలారిటీ. సో మొలారిటీ మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? సో మొలారిటీ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది. మొలారిటీ మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనం లార్జ్ క్వాంటిటీస్ తీసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్లో మనం సొల్యూట్ని మనం తీసుకునేటప్పుడు ఈ మొలాలిటీ, నార్మాలిటీ ఇవనేది మనకి మేజర్ టర్మ్ ఇండస్ట్రీస్లో మనం బాగా ఇవి యూజ్ చేస్తారు. సో మనం అక్కడ డిస్కస్ చేస్తాం. సో ఈ మొలారిటీని ఎట్లా చేస్తారు? ఈ మొలారిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సో మొలారిటీ అనగా ఇక్కడ ఆల్రెడీ చెప్పాం, మనం ఏదైనా తీసుకున్నా ద రిలేషన్ వచ్చేసి మనకు సొల్యూట్ అండ్ సొల్యూషన్ బేస్ మీద మ్యాక్సిమం రిలేషన్స్, అన్ని రిలేషన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఈ సొల్యూషన్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ ఉంది. ఇంతవరకు మనం గ్రామ్స్లో సొల్యూట్ అనేది గ్రామ్స్లో కానీ మిల్లీ లీటర్స్లో కానీ తీసుకున్నాం. అదే సొల్యూషన్ కూడా మనం గ్రామ్స్ అండ్ మిల్లీ లీటర్లో తీసుకునే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసి మొలారిటీ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ గ్రామ్స్ అనేది మనం సొల్యూట్ అనేది లార్జ్ క్వాంటిటీస్లో అండ్ సొల్యూషన్ కూడా లార్జ్ క్వాంటిటీస్లో మనం తీసుకుంటే అది సొల్యూట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్లో తీసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్
present in number of moles of solute present in liter volume of the solution. Number of moles of solute present in liter volume of the solution is known as what? Molarity. Is known as molarity. మొలారిటీని దేంతో డినోట్ చేస్తున్నాం? క్యాపిటల్ ఎం. మొలారిటీని దేంతో డినోట్ చేస్తున్నాం? క్యాపిటల్ ఎంసే డినోట్ చేస్తున్నాం మొలారిటీని. ఇక్కడ మీరు తీసుకుంటే ఈ మొలారిటీని క్యాపిటల్ ఎంలో తీసుకున్నారంటే దీని యొక్క ఫార్ములా ఎట్లా రాస్తాం? మొలారిటీ ఎం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఒక లీటర్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్లో ఎన్ని మోల్స్ అనేవి ఉంటాయి అనేది మొలారిటీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లీటర్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మనం ఎంతో డినోట్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ లీటర్స్లో డినోట్ చేస్తాం. సో దీనికి యూనిట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ యూనిట్ వచ్చి మోల్ బై లీటర్ అంటే మోల్ పర్ లీటర్ లేదా ఎంతో డినోట్ చేస్తారు యూనిట్స్. దిస్ ఇస్ ద యూనిట్స్ మోల్ పర్ లీటర్. ఇక్కడ మొలారిటీ ఫార్ములా ఏంటి వచ్చింది? ఎం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్. అదవుతుందా? నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్. మీరు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్గా ఇచ్చి వాల్యూమ్ వచ్చేసి లీటర్స్లో ఇస్తే మనం డైరెక్ట్గా మొలారిటీ కాన్సన్ట్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారంటే వాల్యూమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 500 ml సొల్యూషన్ అన్నది చెప్పారే అనుకోండి. 500 ml సొల్యూషన్ అని చెప్పారు అనుకోండి ఫర్ సపోజ్. ఈ 500 ml సొల్యూషన్ ఎట్లా రాస్తాం? లీటర్స్లో మనం రాయాలంటే ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి V అనేది 500 ml అంతే కదా. ఇక్కడ మీరు 500 into 10⁻³ లీటర్స్ అని రాస్తే ఇది రాయొచ్చా? 10⁻³ లీటర్స్. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి ఇది ఎంఎల్. సో ఎట్లాంటిది మనం ఎంఎల్స్లో రాయాలని అంటే దీన్ని వాల్యూమ్ ఇంటూ 10⁻³ V ఇన్ ఎంఎల్ కదా. ఇది మనం ఎంఎల్స్లో కానీ ఇస్తే ద క్వశ్చన్ ఎట్లా రాస్తామంటే చూసుకోండమ్మా, N/V ఇన్ ఎంఎల్ ఇంటూ 10⁻³ ఇది పైకి వెళ్ళింది అనుకోండి. N/V ఇంటూ 1000 ఇన్ ఎంఎల్ అంటే మనకి ఇక్కడ ఎంఎల్స్లో ఇచ్చినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, లీటర్స్లో ఇచ్చిన ఏ ప్రాబ్లం ఉండదు, ఎంఎల్స్లో ఇచ్చినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మనం మొలారిటీని నెంబర్ ఆఫ్ మోల్స్ బై ఇన్ లీటర్స్ తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ వాల్యూమ్ ఇన్ ఎంఎల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. మనం ఈ ఫార్ములా కూడా మొలారిటీ క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేయొచ్చు. ఇది మొలారిటీ. ఏది ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ ఇన్ లీటర్, నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ ఇన్ ఎంఎల్. ఇది కాకుండా మనం ఫర్దర్గా మనం వెళ్తే ఇంకా ఈ డీటెయిల్ డిస్కషన్లోకి మనం వెళ్తే ఇప్పుడు ఈ మొలారిటీని ఇంకా మనం డిరైవ్ చేసుకుంటే అవి ఏ ఫార్ములాస్ అనేది వస్తాయో అది కూడా మనం ఒకసారి చూద్దాం. డిఫరెంట్ టర్మ్స్ వాళ్ళు ఇచ్చేసి మనల్ని ఏమంటారు, మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇక్కడ మీరు చూస్తే మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ లీటర్ అన్నాం. ఇంకొకటి వచ్చేసి దీన్నే మనం ఎట్లా రాస్తాం, వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఇంటూ 1000 అని కూడా మనం రాసుకుంటాం. ఇది దీన్ని ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ మనకు తెలుసు. నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది మనకు ఏంటి స్టాయికియోమెట్రీలో మీరు చదువున్నారు, వెయిట్ ఇన్ గ్రామ్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. మనం ఇక్కడ దేని గురించి చేస్తాం, అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఈ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఈ ఎన్ వాల్యూ ఇక్కడ మనం ఇలా రాసుకోవచ్చు, వెయిట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై 1000 ఇంటూ V ఇన్ ఎంఎల్. అట్లా ఇది కూడా మనం ఇలా రాయొచ్చు అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ఇంకా ఇట్లా దీన్ని మనకి వెయిట్ ఇస్తారు, వెయిట్ ఇన్ గ్రామ్స్ ఇస్తారు, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇస్తారు అండ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇచ్చి మనల్ని క్వశ్చన్ మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటారు. మనం ఈజీ
లేదు మొలారిటీ వాల్యూ ఇస్తారు, వెయిట్ ఇస్తారు, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొలారిటీ ఇస్తారు, వెయిట్ ఇచ్చి వాల్యూమ్ ఇచ్చి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమన్నా మనం చేయొచ్చు. ఇది ఒక మొలారిటీ, ఇది ఒక కాన్సన్ట్రేషన్, ఇది ఒక మెథడ్. ఇంకొక ఫార్ములా వచ్చేసి ఇదే, దీనికి నేనేం చేస్తానంటే వెయిట్ అపాన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ నేను స్మాల్ డబ్ల్యూతో చూస్తాను, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై ఇంటూ 1000 బై వి ఇన్ ఎంఎల్, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ఎంఎల్. దీన్ని ఏం చేస్తానంటే వెయిట్ ఆఫ్ సొల్యూషన్ తో మల్టిప్లై చేసి వెయిట్ ఆఫ్ సొల్యూషన్ తో డివిజన్ చేస్తే ఇక్కడ మనకి ఏం డిఫరెన్స్ అనేది రాదు అని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇది వెయిట్ ఆఫ్ సొల్యూట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1000 బై వి ఇన్ ఎంఎల్, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్. ఇట్లా చేసిన తర్వాత ఇది చూడండి, ఈ వెయిట్ ఆఫ్ సొల్యూట్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్, ఈ 1000 నేను ఏం చేస్తానంటే 100 × 10 కింద రాసుకుంటాను. ఇక్కడ నేను రాసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్. ఈ టర్మ్ని నేను దగ్గర తెచ్చుకొని నేనేం చేస్తానంటే 1000ని 100 × 10 కింద రాస్తాను. ఇంకా వెయిట్ ఆఫ్ సొల్యూషన్ని, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ని ఒక దగ్గర రాసుకుంటే, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఒక దగ్గర రాసుకుంటే ప్లస్ ఇక్కడ దీన్ని ఇంటూ 1 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఎలా తీసుకుంటే మీరు చూడండి, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై వాల్యూమ్ వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100, అది ఏంటి వస్తుంది, వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ వస్తుంది, వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్, అంతే కదా. ఇది వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్. వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటి వస్తుంది, డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 10 డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఈ విధంగా కూడా మీరు మొలారిటీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంటే మనకి డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్తారు, మొలారిటీ వాల్యూమ్ వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ ఇచ్చి దాని యొక్క మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటే ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్ టు క్యాలిక్యులేట్ బై, అంటే మనం ఇక్కడ ఏం మెథడ్ యూజ్ చేస్తున్నాం, మొలారిటీ నెంబర్ ఆఫ్ మోల్స్, ఇది ఒక ఫార్ములా మనం యూజ్ చేసుకున్నాం, ఇది ఒక ఫార్ములా మనం యూజ్ చేసాం, ఇది ఒక ఫార్ములా యూజ్ చేసాం, సో ఇది ఒక ఫార్ములా మనం చేసాం. ఇక్కడ దగ్గర మనం ఒక 4 ఫార్ములాస్ మనం యూజ్ చేసుకున్నాం, ఇది డిరైవ్ చేసాం. ఈ 4 ఫార్ములాస్ ద్వారా మనం ఈజీగా మనం క్వశ్చన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది ఒక కాన్సన్ట్రేషన్ వెక్టర్ను మొలారిటీ. ఇప్పుడు చూడండి, ఒక మొలారిటీ అంటే ఏదైనా ఒక కంటైనర్ని తీసుకున్నానంటే, ఏదైనా ఒక కంటైనర్ని నేను తీసుకున్నానని అనుకుంటే, ఈ కంటైనర్లో సొల్యూషన్ ఉంది అనుకోండి, ఈ కంటైనర్లో ఒక సొల్యూషన్ ఉంది అనుకుంటే దీనికి కాన్సన్ట్రేషన్ M, నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి V ఉంటుంది. అంటే M = N/V వస్తే దానికి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది M × V కింద మనం రాసుకోవచ్చు. అంటే ఇది మొలారిటీ ఉంది, వాల్యూమ్ ఉంది, అంటే దీనికి నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఉంటాయి. ఇది ఒక కంటైనర్లో ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, రైట్, మొలారిటీ. మీరు ఈ కాన్సన్ట్రేషన్ ఎట్లా తీసుకుంటారు, ఎన్ని మోల్స్ అయితే ఉన్నాయో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, అది ఏం వస్తుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్తుంది. ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ ఇది మొలారిటీ అని చెప్పేసి మనం అంటాం. సో ఇది మనకి ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సొల్యూషన్ ఏదైతే సొల్యూషన్ తీసుకున్నానో ఈ కంటైనర్లో, ఈ సొల్యూషన్కి నేనేం చేస్తానంటే ఈ సొల్యూషన్ డైల్యూట్ చేశాను అనుకోండి, ఈ సొల్యూషన్ని నేను డైల్యూట్ చేశాను అనుకోండి. డైల్యూట్ అంటే ఏం చేస్తాను, నేను ఈ సాల్వెంట్ క్వాంటిటీని జస్ట్ నేను నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ క్వాంటిటీని పెంచకుండా నేను సాల్వెంట్ క్వాంటిటీని కానీ ఇంక్రీజ్ చేస్తే N1 ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ M1 తీసుకొని ఇనీషియల్ వాల్యూమ్ V1 తీసుకుంటే దీని యొక్క N1 వాల్యూ అనేది తీసుకుంటే, ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క కంటైనర్లో నేనేం చేస్తానంటే ఈ కంటైనర్లో
సాల్వెంట్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసి కంప్లీట్గా వాల్యూమ్ని పెంచేసాను అనుకోండి, వాల్యూమ్ని పెంచాను అనుకోండి, వాల్యూమ్ V1 నుంచి ఎక్కడి వరకు వస్తుంది, V2 వరకు అయ్యింది. సో వాల్యూమ్ పెంచితే కాన్సన్ట్రేషన్ ఏదైతే డైల్యూట్ అవుతుంది. సో అది కాన్సన్ట్రేషన్ M2 న్యూ కాన్సన్ట్రేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ దీనికి N2 అనేది వస్తుంది. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, నేను నెంబర్ ఆఫ్ మోల్స్ని వ్యారీ చేయలే, నెంబర్ ఆఫ్ మోల్స్ని యాస్టీజ్గా పెట్టి ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్లో ఏది ఇనీషియల్ ఎంత మోల్స్ ఉన్నాయో N1 ఎంత ఉందో N2 కూడా అంతే ఉంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, N1 ఈజ్ ఈక్వల్స్ టు M1 ఇంటూ V1 మనం రాయొచ్చా? సో N ఈజ్ ఈక్వల్ టు MV అయితే N1 ఈజ్ ఈక్వల్ టు M1 V1 M2 V2. అంటే మనకి M1 తెలుసు, V1 తెలుసు, V2 కూడా మనం యాడ్ చేసిన తర్వాత డైల్యూట్ చేసిన తర్వాత తెలుసు. దీన్ని బట్టి మనం M2 క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ లా ఏదైతే M1 V1 ఈజ్ ఈక్వల్ టు M2 V2, ఇది మనం ఏ లా కింద మనం అంటామంటే డైల్యూషన్ లా కింద మనం చదువుకోవచ్చు. అంటే మీకు ఒక సొల్యూషన్ని డైల్యూట్ చేస్తే దాని యొక్క డైల్యూషన్ లా ఫార్ములా ఏంటి, M1 V1 ఈజ్ ఈక్వల్ టు M2 V2. ఇప్పుడు M1 V1 తెలుసు కాబట్టి V2 కూడా తెలుసు కాబట్టి మీరు M2 క్యాలిక్యులేట్ చేయాలంటే M1 V1 బై M2 ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు కాన్సన్ట్రేషన్ని, న్యూ కాన్సన్ట్రేషన్ టర్మ్ని క్యాలిక్యులేట్ చేసేదానికి. ఇక్కడ నేను కాన్సన్ట్రేషన్ టర్మ్లో మొలారిటీ యొక్క ఫార్ములాస్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైము అదే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ డైల్యూట్ చేస్తే దాని యొక్క డైల్యూషన్ లా ఫార్ములా కూడా మీకు ఇక్కడ ఇచ్చున్నాను. సో ఇది మీరు డైల్యూషన్ ఫార్ములాకి మనం యూజ్ చేయొచ్చు. సో మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నోట్ చేసుకుంటామా ఇది. రైట్, నోట్ చేసుకున్నారా? ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ ఫర్దర్గా ఏం వెళ్తున్నానంటే ఈ మొలారిటీలో ఇక్కడ మొలారిటీ తీసుకుంటే ఒక రెండు సొల్యూషన్ డిఫరెంట్ మొలారిటీస్ ఉన్న యాసిడ్ని కానీ రెండు బేసెస్ని కానీ నేను కంబైన్ చేశాను అనుకోండి. అంటే ఒక యాసిడ్ మిక్చర్, రెండు సొల్యూషన్ యాసిడ్ 1 యాసిడ్ 2 అని నేను ఏమైనా రెండు సొల్యూషన్స్ కానీ నేను కంబైన్ చేస్తే దాని యొక్క ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఏమొస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి బేస్ కానీ ఇట్లా రెండు సొల్యూషన్ చూస్తే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఏమొస్తుంది. దీని యొక్క యాసిడ్ 1కి వచ్చేసి కాన్సన్ట్రేషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి M1 V1, దీనికి వచ్చేసి M2 V2 అనుకోండి. అండ్ ఇది సేమ్. అంటే ఇక్కడ మీరు రెండు సొల్యూషన్ తీసుకున్నా ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఈ కాన్సెప్ట్, ఇది రెండు యాసిడ్ లేదా రెండు బేస్ సొల్యూషన్స్ నేను కంబైన్ చేశాను అనుకోండి. రెండు యాసిడ్స్ రెండు బేస్ సొల్యూషన్స్ నేను కంబైన్ చేశాను అనుకోండి. ఇది రెండింటికి సేమ్ మెథడ్ అనేది సేమ్ ఫార్ములా అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. సో నేను యాసిడ్ కానీ లేక బేస్ కానీ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే యాసిడ్ అనేది రెండు యాసిడ్స్ కంబైన్ చేస్తే వన్ యొక్క ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. నేను ఒక కంటైనర్ని తీసుకున్నాను. ఈ కంటైనర్లో యాసిడ్ ఉంది, యాసిడ్ ఏంటి, ఒక HA అనే యాసిడ్ ఉంది. దీని యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి M1, దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి V1, దీని యొక్క మోల్స్ వచ్చేసి N1. ఇంకొక యాసిడ్ని తీసుకున్నాను, యాసిడ్ 1 తీసుకున్నాను. ఇది HA1 అనుకుంటే ఈ యాసిడ్ వచ్చేసి HA2. ఇక్కడ మనకి M2 అండ్ V2 ఇంకా N2. ఈ రెండు యాసిడ్స్ కూడా డిఫరెంట్ యాసిడ్స్ అనుకోండి. రైట్, ఇక్కడ మీరు తీసుకుంటే ఈ రెండు యాసిడ్స్ని కంబైన్ చేస్తాం వేరే కంటైనర్.
ఈ రెండు యొక్క యాసిడ్స్ని నేను చేశాను, కంబైన్ చేశాను. కంబైన్ చేస్తే ఇక్కడ మీకు ఇంకొక న్యూ యాసిడ్ ఫార్మ్ అయ్యింది. ఈ న్యూ యాసిడ్ అనేది వేరే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఎంటీ అది. అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ కలిపి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ టోటల్ కాన్సన్ట్రేషన్. అండ్ దీని యొక్క వాల్యూమ్, దాని యొక్క యాసిడ్ 1 వాల్యూమ్, యాసిడ్ 2 వాల్యూమ్ కలిపేసి ఇచ్చేసి ఇది టోటల్ వాల్యూమ్ ఇచ్చింది. ఇక్కడ వీటీ వచ్చేసి మనకి V1 ప్లస్ V2, ఇది ఒక న్యూ కాన్సన్ట్రేషన్. ఎంటీ అనేది న్యూ కాన్సన్ట్రేషన్. ఇక్కడ దీని యొక్క మోల్స్ N1 ప్లస్ దీని యొక్క మోల్స్ N2, ఇట్ విల్ గివ్ ద న్యూ నెంబర్ ఆఫ్ మోల్స్, దట్ ఈస్ N2. మీరు ఇక్కడ చూసుకుంటే N1 ప్లస్ N2 will give the N number of moles, total moles. M1 అంటే ఏంటి? M1 V1 ప్లస్ M2 V2. NT అంటే ఏంటి? MT ఇంటూ VT. ఇక్కడ మనకి ఈ టోటల్ కాన్సన్ట్రేషన్ మీరు క్యాల్కులేట్ చేయాలనుకుంటే MT ఈజ్ ఈక్వల్స్ టు M1 V1 ప్లస్ M2 V2 బై VT. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చుంటే M1 V1 ప్లస్ M2 V2 అండ్ V1 ప్లస్ V2. అంటే ఇక్కడ మనకి యాసిడ్ మిక్చర్ కాన్సన్ట్రేషన్ కానీ బేస్ మిక్చర్ కాన్సన్ట్రేషన్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా MT ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2 బై V1 ప్లస్ V2 అనే కాన్సన్ట్రేషన్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ టోటల్ కాన్సన్ట్రేషన్ ఇన్ మొలారిటీ మనం డిస్కస్ చేయొచ్చు. సో స్టూడెంట్స్, ఇది ఈరోజు యొక్క డిస్కషన్. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ మనం డిస్కషన్ వచ్చేసి దీని మీద క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.